వస్తున్నాయి సార్, చాలా బాగున్నాయి. చాలా మంచిగా అవుతుంది. తిన్నాం, రోజు ఇప్పుడు డైలీ అదే తింటున్నాము, చాలా బాగుంటుంది. దానికంటే ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా మంచిగా చేస్తుంది, మంచిగా ఇస్తుంది. సన్న బియ్యం ఇప్పుడు రావడం అనేది చాలా గ్రేట్, అది చాలా బాగుంటున్నాయి. అనుకోలేదు మేము ఇలా ఇంత సన్నగా వస్తాయి, ఇంత బాగుంటాయి అని అనుకోలేదు. ఎందుకంటే చాలా బాగుంది, రెగ్యులర్గా మేము అదే తింటున్నాం ఇప్పుడు. చాలా మంచి పని, చాలా ఆయనకి చేతులెత్తి మొక్కాలి, ఎందుకంటే అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా బాగుంది. గతంలో వాళ్ళు దోచుకొని తినడానికే సరిపోయింది, కానీ ఇదంతా వాళ్ళు పెట్టుకోలేదు. ఆయన చూసుకున్నానికి ఫామ్ హౌస్లలో దాంట్లో దీంట్లో ఉండడానికి సరిపోయింది, కానీ ఇక్కడ ప్రజల్లోకి వచ్చి చూసుకొని చేయడానికి ఏడ టైం దొరికింది ఆయనకి. చాలా బాగుంది ఇది. ఇంకా ప్లస్ ఇంకోటి ఏంటంటే టైమింగ్ గిట్ట పొడిగించడం, అందరిని చూసుకొని చేయడం చాలా బాగుంది. అది రాజు వికాస్ పథకం అనేది నిరుద్యోగులకి 4 లక్షల కోసం పెట్టడం చేయడం, దాంట్లో లోన్స్ గిట్ట చాలా ఇంకా మళ్ళీ పొడిగించారు దాంట్లో గిట్ట. ఇంతకుముందు చాలా కొన్ని ఆప్షన్స్ ఉండే, ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ పెంచారు దాంట్లో గిట్ట. ఫ్రీ కరెంట్ వస్తుంది సార్, వస్తుందండి. చేస్తారు, మా అక్క కానీ మా చెల్లె కానీ అమ్మ కానీ అందరు చేస్తున్నారు ఫ్రీగానే. నాకు ప్రాపర్గా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 15 నుంచి 2,000 మధ్యలో అంత మిగులుతుంది. గత ప్రభుత్వానికి దీనికి చూసుకోవాలనుకుంటే సీఎం గారు అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు చేసిన చాలా బాగుంది. ఇప్పుడు తిడతారు, ఇంకా 1 year అవుతుంది, మంచి చేస్తుండు కాబట్టి చెడు అనేది గిట్ట వస్తూనే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఇంకా బాగా చేస్తాడు, ఇంకా మంచిగా చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటుంది కాబట్టి ఆయన ఏదైతే ఆలోచిస్తుండో అదే చేస్తుండో, కరెక్ట్గా తెస్తుండు. చాలా బాగున్నారండి, చాలా అంటే చాలా బాగున్నారు రైతుల సంతోషానికి ఇప్పుడు అవధులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ ఈ పరిపాలన బాగుంది. ఇది గిట్ట 1 year పీరియడ్లోనే ఇంత గతం చేశాడు. 4 years ఉంది, 4 yearsలో ఇంకా మార్పులు చాలా చేస్తాడని మాకు ఒక అది. చాలా బాగుంది. బజార్కి సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంత ముందు గత ప్రభుత్వంలో చాలా మంది చేశారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎలక్షన్ మూమెంట్లో వచ్చారు చేశారు, ఇది చేస్తాం, మేము సీసీ రోడ్లు వేస్తామన్నారు. ఏ ప్రభుత్వం చేయలేదు. గత 10 సంవత్సరాల క్రితం నుంచి మేము చూస్తూనే ఉన్నాం, ఏ రోజు ఏ సీసీ రోడ్ రాలేదు. ఈ రోజు మీరు ఏ బజార్ పోయినా గిట్ట సీసీ రోడ్ ఉంటుంది, అంత మంచిగా ఉంది. మా ఎమ్మెల్యే గారు మంచిగా వస్తారు, ఏది ఉన్నా గిట్ట తుంగతుడికి వస్తారు, చేస్తారు.